అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రేమైన వార్లారా, బాగున్నారా? దయతో గమనించండి. ఈ దినము నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని ధ్యానం చేస్తాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. నీవు అనుదినము తప్పక సేవించున్న దేవుడు నిన్ను రక్షించును. నీవు అనుదినము తప్పక సేవించున్న దేవుడు నిన్ను రక్షించును. దానియేలు అనుదినము ముమ్మారు తప్పక దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. చాలామందికి డౌట్ రావచ్చు, దేవుని సేవిస్తే మనకేమి లాభం? ఈరోజు చాలామంది చేతులతో సేవించబడ్డం ఆరాధన అనగా దేవుడు చేతులతో సేవించబడేవాడు కాదు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం, హృదయపూర్వకంగా ప్రభువుని సేవించాలి. ఆత్మతో, చక్కగా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుని సేవించాలి. కనుక గుర్తుపెట్టుకోండి, అనుదినము తప్పక సేవిస్తున్నాడు. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, అనుదినము ఆయన సేవించడానికి గల కారణం ఏంటి? ఈ భూమి మీద ప్రతి మనిషి తెలుసుకోవాలి, దేవుణ్ణి ఎందుకు సేవించాలి. గుర్తుపెట్టుకోండి, సృష్టికర్త కనుక అంత మాత్రమే కాదు, మన కొరకు ఆయన ఎంతో వెల చెల్లించాడు కనుక ఆయన లేకుండా మనం లేం. ఆయన మహిమ నిమిత్తం భూమి మీద ఉన్నాం, ఆయన సేవించడానికి భూమి మీద ఉన్నాం. అర్థమవుతుందా? కనుక ఆయన సేవించడం ద్వారా మన జీవితాలు ఎంతగానో, ఇప్పుడు ఆయన ఇచ్చిన గాలిని మనం పీల్చుకోకుండా ఉండగలమా? కాబట్టి ఆయనతో మనం దగ్గర సంబంధం లేకపోతే ఈ భూమి మీద మనం బ్రతకలేము. కాబట్టి ఆయనకు దగ్గరగా రావటం, అర్థమవుతుందా? సరే, అనుదినము ఎందుకు ఆయన్ను సేవించాలంటే, కీర్తనలు 68వ కీర్తన 19వ చరణం, ప్రభు స్తుతినందునుగాక అనుదినము ఆయన మా భారము భరించేవాడు. కాబట్టి ఎందుకు ఆయన్ను అనుదినము స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన్ను ఆరాధించాలి అంటే, ఆయన మన భారాలు భరిస్తున్నాడు. అంత మాత్రమేనా? విలాపవాక్యంలో 3:3 రాసింది, నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము నూతనముగా ఆయన మనల్ని నూతనంగా తన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, భరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. అందుకనే సామెతలు 8వ అధ్యాయం 34వ వచనంలో, అనుదినము నా గడప యొద్ద కాచుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినువాడు ధన్యుడు అని ఉంటుంది. వినువారు ధన్యులు. కాబట్టి భారం భరిస్తున్నాడు, వాత్సల్యత చూపుతున్నాడు. ఇప్పుడు అనుదినం కూడా ఆయన గడప కమ్ముల యొద్ద కాచుకోవాలి. గడప యొద్ద ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకున్నవాడు ధన్యుడని రాస్తుంది. కాబట్టి దానియేలు కూడా అదే చేస్తున్నాడు. అర్థమైందా? తన భారాలన్నీ ప్రభువుకు చెప్తున్నాడు. తన మీద దేవునికి వాత్సల్యం పుట్టుకొస్తా ఉంది. కనుక ఎందుకంటే తప్పక ఎందుకు చేయాలంటే, బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. నిర్గమకాండం 31:15లో తప్పక విశ్రాంతి దినాన్ని ఆ దినాలు విశ్రాంతి దినాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళు. 6 దినాలు పనిచేస్తూ 7వ దినాన. అంత మాత్రమని నేను చెప్పట్లేదు, కానీ దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞాపించిన వాటిని ఇశ్రాయేలు చేయాలి. సమూయేలు మొదటి గ్రంథం 12:24-25 వచనాల్లో, ఆయన మీ కొరకు ఎన్ని కార్యములు చేసినో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకము. కీడు చేయువారు అయితే తప్పక నశించును, మీరైనా మీ రాజైనా తప్పక. కాబట్టి ఇప్పుడు నశించిపోకుండా ఉండాలంటే దేవుడు మనకు చేసిన కార్యాలన్నీ తలంచుకొని ఆయన యందు భయభక్తులు పూనుకొని హృదయపూర్వకంగా ఆయన సేవించాలి. ఇది తప్పదనమాట. తప్పకుండా ఎవరైతే అలా చేయరో, కీడు చేయవారైతే తప్పక నశిస్తారు అని రాస్తుంది. ఈ భూమి మీద దేవుని బిడ్డలారా, తప్పక యవనస్తులు తొట్టిల్లుతారు. అయితే దేవుని కొరకు ఎదురు చూసేవారు మాత్రం తప్పకుండా కాపాడబడతాడు. దేవుని కొరకు
భారాన్ని మీదేసి ఆయనది వాత్సల్యత కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తున్నాడు. తప్పకుండా దేవుని స్తుతిస్తున్నాడు. అంటే దానియేలు తెలుసుకుంది అదే, తప్పకుండా నేను ఆయన్ని స్తుతించాలి. ఎందుకంటే మనం ఐగుప్తు విషయంలో చూస్తే, నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము, నిర్గమకాండం 9:13. అట్లా 7:16లోను, 8:1లోను, 8:20లోను, 9:1లోను, 10:3లోను నా ప్రజలను పోనిమ్ము నన్ను సేవించుటకు. కాబట్టి ఈ భూమి మీద యెహోషువ వలె మనం కూడా దేవుని సేవించాలి. అర్థమవుతుందా? దానియేలు వలె పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా, జీవం గల దేవుని సేవించడానికి హెబ్రీ 9:14 ప్రకారం మనం ముందుకు రావాలి. అలా అనుదినము ఎందుకంటే మన భారాలు భరిస్తున్నాడు, వాత్సల్యత నూతనంగా ఆయనకు పుట్టుతూ ఉంది. కాబట్టి ఆయన గడప కమ్ముల యొద్ద కాచుకుని ఆయన వాక్యం వినుట ద్వారా ధన్యులమవుతున్నాం కనుక తప్పకుండా దానియేలు ఎలాంటి పరిస్థితులు వచ్చినా వీటికి లోబడిపోయాడు. దేవుని వాక్యాన్ని పాటిస్తున్నాడు. ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని పాటిస్తున్నాడు. ఎజ్రా 6:9లో మనం జీవించినట్లు తప్పకుండా ఆయన గనపరచాల్సిందే. అర్థమైందా? దేవుడు తప్పక కరుణించేవాడు. ఇర్మియా 31:20లో. కాబట్టి ఆయన ఆరాధించకుండా ఎలా ఉండగలం? ఆయన గనపరచకుండా, ఆయన సేవించకుండా ఎలా ఉండగలం? కనుక అనుదినము తప్పక సేవించునని దేవుడు నిన్ను రక్షించును. ఏ దేవుడినైతే సేవిస్తున్నాడో, తప్పక సేవిస్తున్నాడో, అనుదినము సేవిస్తున్నాడో, ఆ దేవుడు ఆ సింహాల గుహ నుండి దానియేలును కాపాడాడు, రక్షించాడు. ఎందుకంటే అతని భారాన్ని దేవుడు మోస్తున్నాడు. అతని మీద వాత్సల్యం పుట్టుతూ ఉంది. ధన్యుడిగా చేయబడ్డాడు. దేవుని వాక్యము తనలో ఇముడ్చబడింది. ఇప్పుడు తప్పక ప్రార్థన చేస్తాడు, తప్పక దేవుని గనపరుస్తాడు, తప్పక స్తుతిస్తాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఈరోజు మన విశ్వాసం, మన భక్తి తప్పక అనేది ఉందా? ఏదో చేయాలి కాబట్టి, వెళ్ళాలి కాబట్టి, ఉండాలి కాబట్టి, పోతే ఏమన్నా అవుద్దేమో. చాలామంది ఈరోజు ఆదివారం మందిరాన్ని పోలేదు కదా, నాకేమన్నా అవుద్దేమో ఆ భయం ఉంది. దేవుని ఆరాధించలేదు అన్న భయం లేదు. ఆయన రక్తమాంసంలో చెయ్యివేయాలి అన్న భయం లేదు. ఇప్పుడు పోతే నాకేమన్నా అవుద్దేమో, నా పిల్లలకి ఏమన్నా అవుద్దేమో. ఈరోజు భూమి మీద ఎందుకున్నామంటే ఆయన సేవించడానికి. నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. కాబట్టి యెహోషువ వలె నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడం మనం చెప్పగలిగి, అప్పుడు దేవుని కార్యాలు లోకం చూస్తుంది. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి తలంపులు బట్టి స్తుతిస్తూ, అవును ప్రభువా, ఈ భూమి మీద నిన్ను సేవించడానికి, నీ కొరకు ఈ భూమి మీద, ఎందుకంటే మా భారాలు భరిస్తూ ఉన్నావు, మా మీద నీ వాత్సల్యం పుట్టుతూ ఉంది. అందుకే తండ్రి, నిజంగా మా సృష్టికర్తవు కనుక నిన్ను చక్కగా సేవించి పూజించడానికి కావలసిన నీ కృప ఇచ్చిన అనుదినము తప్పక సేవిస్తున్న దానియేలు విషయంలో నువ్వెంత కాపాడుతూ వచ్చావు ప్రభు. మేము కూడా ఈ భూమి మీద పరిస్థితులు ఎలా ఉన్నా అనుదినము తప్పక అనుక్షణము నిన్ను సేవించే బిడలంగా సంపూర్ణంగా నీకు మా హృదయాన్ని ఇస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నేను పూజిస్తూ, నిన్ను స్తుతిస్తూ, నీకు ప్రార్థిస్తూ, మా భారములు నీ మీద వేస్తూ, ఆయన మేము చక్కగా నేను ఘనపరిచే విషయాలు ఈ భూమి మీద సహాయం చేయమని, మా ప్రియులందరినీ కూడా అనే మా కొరకు ప్రార్థించమని కోరిన ప్రియులందరినీ కూడా దీవించమని, ఆయన కనికరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.